నేనైతే ఓకే సార్, నేను చెప్పేది ఏమంటే, సో ఇప్పుడు మీరు ఫారెన్ ట్రిప్ చూస్తారు, ఒక డ్రీమ్ పెట్టుకొని ఇది ఫస్ట్ ట్రిప్ అవ్వాలి కానీ లాస్ట్ కాకూడదు. ఇలాంటి లైఫ్ మీకు కాదు, ఈ రోజు మీరు మీ పిల్లలు చూస్తున్నారు, కూడా మీ కింద ఎలా ఇవ్వాలన్నమాట. అయితే ఇలాంటి వచ్చినారు లైఫ్, వాళ్ళకి కూడా మీ లైఫ్ అనేది ఓకేనా? మీ పిల్లలు కూడా వచ్చి ఇట్లాంటి వాతావరణం ఇవన్నీ చూసారంటే చెప్పండి వాళ్ళకి ఇంతకు మించిన సార్. ఓకేనా? అలాగే మేడం, నేను నా డౌన్లైన్స్ కూడా కానీ నేను ఎక్కేదే కదా ఫ్లైట్, చేపించాలి. వాళ్ళు కూడా విన్ చేపించి అవును. కంపల్సరీ నేను వాళ్ళ జత ఖచ్చితంగా వాళ్ళకి టార్గెట్ కూడా కి ఇలాంటి నాకు లైఫ్ ఇదే చూపిస్తే ఫస్ట్ టైం అని. అప్పుడే మనం రియల్ అప్లైన్ అవుతాం. ఎస్ మేడం, నేను ప్రతి ఒక్కరిని టార్గెట్ విన్ చేపించి నేను తొలగొస్తానని కమిట్మెంట్ ఇస్తాను మేడం. సూపర్. థ్యాంక్ యూ మేడం, ఇంత మంచి అవకాశం ఇచ్చారు. ఓకే, సెంటర్ సార్ కోసం బిగ్ క్లాప్స్ అండి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ జాయిన్ అయినప్పటి నుంచి 1.5 ఇయర్గా మరి డ్రీమ్ పెట్టుకొని ఉన్నారు. సో ఎట్లా అయినా టార్గెట్స్ ఒక్కసారైనా విన్ అవ్వాలి, ఫ్లైట్ ఎక్కాలి అనేసి మరి ఈరోజు ఆ కళ నెరవేరుతా ఉంది మేడంకి. మరి చూడొచ్చు. సో మేడం బిఫోర్ వచ్చి ఒక టైలర్ అండ్ ఒక ఆవులు మేపుకుంటూ పాలు పోసుకుని అట్లా ఉండే తను ఈరోజు ఫ్లైట్ ఎక్కుతూ ఉంది. చదివింది 7th క్లాస్. పాస్పోర్ట్ అంటే కూడా ఏమనేది తెలియదు, వాళ్ళ ఊర్లోనే ఎవరికి తెలియదు అనమాట. సో మరి మేడం ఫీలింగ్ తెలుసుకుందాం, ఎలా అనిపిస్తుంది చెప్పండి మేడం. మీరు రావడమే కాకుండా డౌన్ లైన్స్ కూడా తీసుకొచ్చారు. సో చాలా గ్రేట్ అనమాట. సో మీకు ఇది ఫస్ట్ ట్రిప్ మాత్రమే, నెక్స్ట్ ఏ ట్రిప్ వచ్చినా కూడా మళ్ళీ 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 మనం పోతానే ఉండాలన్నమాట. ఓకేనా? సో చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే హార్ట్ఫుల్గా అయితే గాడ్ థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఈ ఆపర్చునిటీ కాదు, కంపెనీ డైరెక్టర్ కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటారనమాట. ఎందుకంటే లక్షల మంది కూడా కానీ మంచిగా విన్ అవుతున్నారు. ఇంతమందికి ఇంత మంచి అవకాశం కల్పించినందుకు దేవునికి అయితే గట్టిగా థ్యాంక్స్ చెప్పుకుంటాను. అలాగే మన కంపెనీ డైరెక్టర్స్ కావచ్చు, అలాగే మన నరేష్ మగురుజికి కావచ్చు, అలాగే మన బేబీ మేడం కావచ్చు. నిజంగానే బేబీ మేడం అయితే మా చెయ్యి పట్టుకొని చిన్న పిల్లలు నడిపించిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలన్నమాట లైఫ్ లాంగ్ అయితే. అంటే నరేష్ మా గురుజీకి కూడా మంచి గైడ్లైన్స్ ఇస్తూనే ఉంటాడనమాట. ఈ టార్గెట్ కింద అచీవ్మెంట్ చేసుకున్నామంటే నరేష్ మా గురుజీ అండ్ బేబీ మేడం అనమాట. నిజంగానే వీళ్ళకిద్దరికైతే ఎప్పటికీ రుణపడి ఉంటాను. కానీ ఒకటే కమిట్మెంట్ తీసుకున్నాను అనమాట. ఎప్పుడంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను రావడం కాదు, నా ఫ్యామిలీతో లైఫ్ లాంగ్ ఇలాంటి లైఫ్ నా పిల్లలకి ఇవ్వాలనేసి ఖచ్చితంగా డ్రీమ్ పెట్టేసుకున్నాను. 100% మా నరేష్ మా గురుజీ కావచ్చు, అభిషేక్ మా గురుజీ కూడా చెప్పాడనమాట. ఈసారి వచ్చే వాళ్ళు నెక్స్ట్ ట్రిప్కి ఉంటారో లేదో తెలియదు, కానీ ఫస్ట్ ట్రిప్ అవ్వాలా, లాస్ట్ ట్రిప్ అవ్వాలా, అది మన మనసులోనే ఉండాలని చెప్పినారు. 100% మా గురుజీ, ఖచ్చితంగా మా గురుజీ మీరు చెప్పినట్లుగానే ఇది ఒకసారి కాదనమాట, లైఫ్ లాంగ్ ట్రిప్పులు గెలిచి వస్తేనే దానికి అంటూ ఇది ఉంటుంది. ఖచ్చితంగా మా గురుజీ మీరు చెప్పినట్లుగా చేస్తాము. మన నరేష్ మా గురుజీ గైడ్లైన్స్ తీసుకొని, మన బేబీ మేడం గైడ్లైన్స్ తీసుకొని ముందుకు వెళ్తూ, అలాగే నా టీంను ముందుకు నడిపిస్తూ, నేను మంచిగా ఉండి గైడ్లైన్స్ సిస్టంలో నడిచి కరెక్ట్గా మన సిస్టమ్ ఏదైతే అది చెప్తుందో అది చేసుకుంటూ వెళ్తాం మా గురుజీ. కంపల్సరీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాలి. ఓకేనా? ఓకే మేడం. యూరోప్ కంట్రీస్ కూడా చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ బ్లెస్సింగ్స్, నరేష్ మాకు బ్లెస్సింగ్స్, గాడ్ బ్లెస్సింగ్స్ ఉంటాయి కదా, ఖచ్చితంగా ఎక్కేస్తాం. ఆ నమ్మకం అయితే ఖచ్చితంగా అవుతుంది. థ్యాంక్ యూ.